హలో అందరికీ, మనతో పాటు రాజేష్ అన్న ఉన్నాడనమాట. రాజేష్ బృందాల వాడ్జీకి ప్రెసిడెంట్ అండ్ ఆల్సో గణేష్ ఉత్సవ్కి వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గనైజర్. రాజేష్ బృందాల గారితో పాటు జగన్ చిట్టిప్రోలు, శ్రీకాంత్ సత్య అండ్ సురేష్ అత్తులూరి గారు కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే నేను రాజేష్ అన్ననైతే పట్టుకున్నా. సో కొన్ని క్వశ్చన్లు అడుగుదాము. అసలు ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద ఫెస్టివల్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. సో రాజేష్ అన్న, నేను 4 years నుంచి ఉన్నాను సియాటల్లో. ఓకే, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకు ఒకసారి చూడంగానే నేనైతే మస్తు దిల్కుషేనా. నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకంటే ఇండియాలో మస్తు ఎంజాయ్ చేస్తుండే గణేష్ అంటే. పక్కన కూర్చోవడం కానీ, భజనలు చేయడం కానీ, రాత్రిపూట వండుకోవడం కానీ, అన్నదానాలు కానీ, ఇవన్నీ ఇండియాలోనే ఉంటాయి అనుకున్నా. ఈడ యూఎస్లో ఇంతగానం చేస్తారని నాకు తెలియదు. ఫస్ట్ టైం చూడంగానే మస్తు హ్యాపీ అయినా. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ బ్లెస్డ్ చెప్పాలంటే. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు? వాట్ మేడ్ యూ డూ దిస్? ఏంది దీని కహాని ఏంది చెప్పుంది జరా. యాక్చువల్లీ థ్యాంక్ యూ అఖిల ఫర్ సెట్టింగ్ అప్ దిస్. యాక్చువల్లీ నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నువ్వు ఏదైతే మిస్ అవుతుంది అన్నావో, సో నేను కూడా చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలో పెరిగి గణేష్ పండుగ అంటే అసలు 11 days మేము అసలు ఇంట్లో ఉండకపోయేది. పొద్దున్న లేచినామంటే తిట్లు తిని అది చేసి గణేష్ పండుగలోనే ఉంటుండే. ఆఫ్టర్ 12th day వీ యూస్ టు షో బ్యాక్ హోమ్. సో అట్లా పెరిగినాం కాబట్టి ఇక్కడ సియాటిల్కి వచ్చి చాలా మిస్ అవుతుండే. సో అట్లా నాలాగా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అట్లా ఒకసారి ఇట్లా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడినప్పుడు జగన్ గారు, మీరు చెప్పినట్టు జగన్, శ్రీకాంత్ సత్య గారు, సురేష్ గారు, అరే వై కాంట్ వి డూ దిస్ అని చెప్తే మేము 2019లో స్టార్ట్ చేసాము. సో 2019లో ఫస్ట్ గణేష ఇన్ సియాటిల్ ఇన్ మేరీమోర్ పార్క్ వి డిడ్ ఇట్. సో అప్పుడు మేము 4 ఫ్రెండ్స్ కలిసే చేసాం. భాను గారు కూడా ఉండేది. తను ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల బ్యాక్ ఇండియా వెళ్ళిపోయినారు. బట్ దే స్టార్టెడ్. అప్పుడు ఒక 500-600 మంది వస్తారేమో అనుకున్నాం, కానీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి 6,000 people షోడ్ అప్ ఆన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఇట్ వాజ్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. తర్వాత 2020, 2021 మీ అందరికి తెలుసు, బికాజ్ ఆఫ్ కోవిడ్ మనకు పర్మిషన్స్ అవన్నీ దొరకకపోయేసరికి చేయలేదు. మళ్ళీ 2022లో మనం రెడ్మండ్ సిటీ హాల్లో చేసాము. అప్పుడు కూడా అంతే, 2 years అయిపోయింది, మర్చిపోయినరు అనుకుంటే ఇట్ డబుల్డ్. యాక్చువల్లీ వీ గాట్ అరౌండ్ లైక్ 10,000 people ఇన్ 2022 రెడ్మండ్ సిటీ హాల్. 23లో అధిక మాసం అని చెప్పి మనకు సియాటిల్ వెదర్ మీకు తెలుసు, సెప్టెంబర్లో వచ్చేసరికి ఇట్ వాజ్ రెయిన్స్ ఆల్రెడీ స్టార్టెడ్. So it takes a lot of money to do this. It's not like, I don't want to reveal the number, but it's huge. It's huge money, right? So we don't want to waste that money. It's like hard-earned money. So we did it small in Veda Temple. So in 2024, so we were doing the same idol for 4-5 years. సో కొంచెం ఈసారి పెద్దగా చేద్దాం, మరి కొంచెం గ్రాండ్ హైదరాబాదీ స్టైల్లో చాలా గ్రాండ్ చేయాలి అనుకొని నేను ఇండియాకి వెళ్ళి వినాయకుని కోసం పోతే నేను ఇండియాలో స్టక్ అయిపోయింది అన్న. సో 2024 నుంచి ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఆయననే జరుపుకుంటున్నాడు ఇంత పెద్ద. ఇది నాదేం లేదు, ఆర్గనైజర్స్ ఏం లేదు. హీ వాంటెడ్ టు సెలబ్రేట్ ఇన్ సియాటిల్. హీ హెల్ప్డ్ us to set up all these things. ఇది చాలా ఈజీ కాదు. ఇది నాకు ఒక 150 యాక్టివ్ వాలంటీర్స్ ఉన్నారు. మీరు ఎక్కడైనా చూసినా ఈ కలర్ డ్రెస్లో ఎవరిని చూసినా దోస్ ఆర్ ఆల్ వాలంటీర్స్. డెకరేషన్ టీమ్, కల్చరల్ టీమ్, వెండర్ మేనేజ్మెంట్ టీమ్, ఫెసిలిటీస్ టీమ్, లాజిస్టిక్స్ టీమ్, project management, our sponsors. I wanted to thank everyone, each and everyone who is helping us to make this event successful. Thank you so much. థ్యాంక్ యూ అన్న. కానీ సరే, ఇవన్నీ చెప్తున్నావు, అవును డెఫినెట్గా కష్టమైతే మస్తు ఉంటుంది, అదైతే అన్ఇమాజినబుల్. ఈ ఖర్చు చెప్పాలంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. నాకు తెలిసిన నంబర్ కానీ నేను రివీల్ చేస్తలేను, కానీ మీరు టైంపాస్ కోసం కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ కొట్టుండ్రి, అందాజాగా ఒకసారి గెస్ కొట్టుండ్రి. సో గణేష్ ఉత్సవం అంటే పూజ ఇవన్నీ కాకుండా మనకి విసర్జన అనేది మస్తు ఇంపార్టెంట్. విసర్జన ఎట్లా ప్లాన్ చేస్తున్నావు? రేపు పబ్లిక్ రావాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది నువ్వు చెప్పు. మీరు హైదరాబాద్లో ఎప్పుడైనా విసర్జన చూసి ఉంటే దానికి ఇంకొక 2x ప్లాన్ చేసింది టీమ్. వీ హ్యావ్ ఎ సపరేట్ నిమజ్జన్ టీమ్. దే ఆర్ లైక్, ఐ టోల్డ్, హే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నాకు దానికంటే ఒక 2x కావాలని చెప్పినాను. డెఫినెట్లీ యూ గోనా సీ లైక్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ నిమజ్జన్ ప్లాన్. సౌండ్ అయితే బద్దలైపోతుంది కదా మన. 100% డోల్ తాషా ఉన్నది మనకి. శివం రిథమ్స్ ఆఫ్ శివం, దే ఆర్ పర్ఫార్మింగ్ టుమారో.
అండ్ ఇవాళ కూడా మనకేదో డీజే ఉన్నట్టుంది కదా. Yeah, DJ Prashant is coming tonight like 5 to 7. Please come and enjoy his show. అండ్ రేపైతే పూర్వ మంత్రి కూడా వస్తున్నారు, దాని తర్వాత మనకి విసర్జన అవుతుంది. సో డోల్ తాషాతో పాటు మనకి మొత్తము బ్యాండ్ బజా భారత్ మనం హైదరాబాద్లో ఎట్లయితే తీన్మార్ వేస్తామో ఈడ కూడా తీన్మార్తో పాటు జర బాలీవుడ్ టాలీవుడ్ డాన్స్లు కూడా వేద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్, హైదరాబాద్లో ఇంకొక మషూర్ ఏంది అని అంటే మస్తుగా మనకి లడ్డు ఉంది కదా, లడ్డుది వేలం పాట పాడతారు. సో దానికి ఏమన్నా ఉందా, ఏంది పరిస్థితి, ఎంతవరకు పోతుండొచ్చు, ఎంతవరకు స్టార్ట్ అవుతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనకు మొత్తం 15 kgs లడ్డు ఉంది అక్కడ వినాయకుడి దగ్గర, కొంచెం జూమ్ వేసుకోండి తర్వాత. సో ఏంది వేలం పాటది ఏంది, నేను కూడా వాడచ్చా? అసలు వాడే అవకాశం ఉందా మనకి? లేదు యాక్చువల్లీ మేము పెట్టొద్దు అనుకున్నాము, బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ దాట్. సో డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్. రేపు 2 o'clock వేలం పాట ఉంటుందండి. వావ్ గ్రేట్. అంటే వేలంపాట అంటే డబ్బుల విషయం కాదు, ఇట్స్ అ లాట్ ఆఫ్ లక్. అండ్ మెయిన్గా మన ట్రెడిషన్ని మనము ఎన్హాన్స్ చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మస్తు మంది వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా తెలవాలి కదా. మెయిన్గా చెప్పాలంటే చాలా మజా వచ్చే థీమ్ అని చెప్తాను నేను. సో వేలంపాటకైతే అందరు రండి, సో ఎంజాయ్ చేద్దాం. వేరే టీంలో కూడా రెచ్చగొట్టాలి మనం చెప్పాలంటే, ఒక $1 ఒక $1 పెంచుకుంటా, అంతే కదా. 1 కాదు, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ నంబర్ వద్దు. సో ఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద కాస్ట్. సో 1100 ఖర్చు అయింది మనకి, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్. కానీ ఫుల్ రెచ్చగొడదాం, నేనైతే మస్తు రెచ్చగొడతా, నేనైతే ఫిక్స్ అయినా. మరి అందరు వస్తారు కదా, కొనేద్దాం కొంచెం ఫండింగ్ కొనేద్దాం. అది కూడా అదృష్టం ఉండాలి, అందరికి దొరకదు. డబ్బుల్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, ఓన్లీ ఫర్ లక్కీ పీపుల్ యూ విల్ గెట్ ఇట్. సో ఐఎమ్ ట్రయింగ్ మా ఇండియాలో 4-5 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను, అసలు దొరకట్లేదు. యూ నీడ్ టు హ్యావ్ ఎ లక్ టు గెట్ దట్ ప్రసాద్. ఇట్స్ వెరీ అస్పీషియస్ థింగ్. దేవుడికి ఇష్టమైన వాళ్ళ దగ్గరికే పోతారని అంటారు. అండ్ చెప్పాలంటే లడ్డు కొనుక్కునేటోళ్ళకి మస్తు మంచి అవుతుంది అని అంటారు. అది దాని గురించి ఉత్తగానే అవుతుందా? 4 years నుంచి ట్రై చేస్తున్నాను. చిన్న అపార్ట్మెంట్లో 50,000 ₹1,00,000 నుంచి లాస్ట్ టైం 5 lakhs వరకు వెళ్ళింది మా అపార్ట్మెంట్లో. సో ఈసారి ఎంత అవుతుందో తెలియదు. ఐఎమ్ ట్రయింగ్ అగైన్ దేర్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ హియర్ అగైన్. ఇఫ్ ఐఎమ్ లక్కీ ఐల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ. You'll surely get it. So సమజ్ అవుతుంది కదా. సరే మరి, విల్ సీ యూ టుమారో. ఉంటాం అలా.